హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి క్రియేషన్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజైతే మేము బెన్ సర్కిల్లో ఉన్న ప్లాట్ఫామ్ 65 అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది కేఎఫ్సి పక్కన మ్యాక్స్ పైన ఉంటుంది. ఈ రెస్టారెంట్ ఎలా ఉంది, ఇక్కడ ఫుడ్ ఎలా సర్వ్ చేస్తారు, అసలు ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటనేది మనం చూద్దాం పదండి. ఇదిగోండి, చూసారు కదా, ఇది చూస్తే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇది ఒక ట్రైన్ రెస్టారెంట్. దీంట్లో ఫుడ్ అనేది ట్రైన్లో సర్వ్ చేస్తారంట. సో దీన్ని ట్రైన్ రెస్టారెంట్ అంటారు. ఇది వచ్చేసి వెయిటింగ్ ఏరియా. ఏంటి అంతా ఖాళీగా ఉంది, ఎవరు లేరు ఈ రెస్టారెంట్లో అనుకుంటున్నారా? అదేం లేదండి, నేను రిటర్న్లో తీసిన వీడియో అనమాట. ఇది టైం వచ్చేసప్పుడు 11:15 అలా అయింది. సో అందుకని ఎవరు లేరనమాట. మరి రెస్టారెంట్ ఎలా ఉందో లోపల చూసేద్దాం రండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో మనకి ఒక ట్రీ కనిపిస్తుంది. ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ. దీన్ని అందంగా డెకరేట్ చేశారు. క్రిస్మస్ న్యూ ఇయర్ 5 days గ్యాప్ కదా, సో అందుకని ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఇది వచ్చేసి బుకింగ్ ఏరియా అనమాట. అక్కడ టేబుల్ బుక్ చేసుకొని మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఏంటంటే ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లా మనకి ఇట్లా హ్యాపీ న్యూ ఇయర్ ట్యాగ్ అవుట్ కట్టారు. అందుట్లో ట్రైన్ ఉంది కదా, దీంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇదిగోండి మా ఆడపడుచు పిల్లలు ఇద్దరు, మా బాబు. ఇక్కడైతే క్రౌడ్ చాలా ఫుల్గా ఉందండి. నేనైతే వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదు, అంత క్రౌడ్ ఉన్నారు. అందుకని నేను పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని మాత్రమే వీడియో తీశాను. ఇది ట్రైన్ వెనక 2 చైర్స్ ఇచ్చారు, దాంట్లోంచి పైనుంచి పిల్లలు చూస్తున్నారనమాట. ఇప్పుడు మనం రెస్టారెంట్ లోపలికి వెళ్ళి మీకు ఎలా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఇందాకలా అక్కడ ఎవరు లేరు అనుకున్నారు కదా, ఒకసారి రెస్టారెంట్ లోపల చూడండి ఎంతమంది ఉన్నారు. ఒక్క సీట్ కూడా ఖాళీగా లేదండి, అంతమంది ఉన్నారు. క్రౌడ్ అయితే ఫుల్గా ఉందండి. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి కూర్చోవడానికి మాకు మా సీట్స్లో ఒక 5 minutes పట్టిందంటే నమ్మండి, అంతమంది క్రౌడ్ ఉన్నారనమాట. ఇక్కడ ప్రతి టేబుల్కి ఒక జంక్షన్ అనేది ఉంటుందండి. మనం రైల్వే స్టేషన్లో జంక్షన్స్ ఉంటాయి కదా, అలాగా ఇక్కడ టేబుల్కి కూడా ఒక్కొక్క జంక్షన్ అనేది ఉంటుంది. మా జంక్షన్ వచ్చేసి గుడివాడ జంక్షన్ అండి. అది మీకు క్లియర్గా క్లోజ్గా చూపిస్తాను చూడండి. చూసారా, అదిగోండి గుడివాడ జంక్షన్. ఇప్పుడు ఫుడ్ అయితే వస్తుంది. ట్రైన్లో ఎలా వస్తుందో చూసేయండి. ఇదిగోండి ఫుడ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ స్టార్టర్ వచ్చింది. ఇక్కడ ఫుడ్ మనం ఏది ఆర్డర్ చేసినా ట్రైన్లో ప్రతిదీ రావట్లేదండి. స్టార్టర్ ఒకసారి, బిర్యానీ ఒకసారి అలా వస్తుంది. మేమైతే ఒక 4 స్టార్టర్స్ని ఆర్డర్ చేసాము. ఇదిగోండి ఇలా 4 స్టార్టర్స్ని ఆర్డర్ చేస్తే మాకు ఒక్కసారి మాత్రమే ట్రైన్లో ఫుడ్ వచ్చింది. తర్వాత వాళ్ళే వచ్చి సర్వ్ చేశారు. ఈ రెస్టారెంట్కి మా అత్తయ్య గారు, మా ఆడపడుచు, వాళ్ళ పిల్లలు, మా వారు, నేను, మా పిల్లలు వెళ్ళాము. అనుకోకుండా మధ్యలో మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ కూడా యాడ్ అయ్యారు. ఇప్పుడు మీకు ఈ క్లిప్పింగ్లో కనిపించలేదు, లాస్ట్లో వచ్చారు. ఇది ఫస్ట్ తీసిన క్లిప్ అనమాట. మా హస్బెండ్, మా ఆడపడుచు, మా అత్తయ్య గారు, మా అల్లుడు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ ఫుడ్ అయితే బాగుందండి. ట్రైన్లో ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ కూడా వస్తుంది చూడండి. ఇదిగోండి ఇలా ఇందాకలా స్టార్టర్ వచ్చింది, ఇప్పుడు బిర్యానీ వచ్చింది. న్యూ ఇయర్ రోజు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాము. ఎగ్జిట్ అయ్యే ముందు ఫస్ట్లో నేను ఒక వీడియో క్లిప్ యాడ్ చేశాను కదా రెస్టారెంట్ని. అది క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా చూపించలేకపోయాను. ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు క్రౌడ్ తక్కువగా ఉంది కాబట్టి మరి ఒకసారి క్లియర్గా చూపిద్దామని చెప్పి ఈ క్లిప్ అయితే తీయడం జరిగింది. చూసారా, ఇంకా చాలామంది డిన్నర్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క టేబుల్కి 6 సీటింగ్, 8 సీటింగ్, 4 సీటింగ్ ఇట్లా అన్ని రకాల సీటింగ్స్ ఇచ్చారు. దీంట్లో ప్రతి ఒక్క దానికి ట్రాక్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 ట్రాక్స్కి 2 ట్రైన్స్ ఉన్నాయి. అక్కడ లోపల అక్కడ పెడుతున్నారు చూడండి ట్రైన్ మీద ఫుడ్. అది లోపలంతా కిచెన్ అనమాట. అక్కడ నుంచి ఆ ట్రైన్లో మన ఫుడ్ పెట్టి ఇక్కడికి పంపిస్తారు. ఇలాంటి ట్రాక్ ఈ రెస్టారెంట్లో మొత్తం 4 or 5 ఉన్నాయి. ఓవరాల్గా రెస్టారెంట్ అయితే ఇలా ఉంది. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. ఫ్యామిలీతో వెళ్ళి
డిన్నర్ చేయడానికి ఇది ది బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. మేమైతే మా ఫ్యామిలీతో వెళ్ళాము, అక్కడ పిక్స్ దిగాము, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి ఎలా ఎంజాయ్ చేసామనేది. మా పిక్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు కూడా ఒకసారి మీకు వీలైతే మీ ఫ్యామిలీతో కలిసి ఈ రెస్టారెంట్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.